నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే పబ్లిక్ గ్రీవెన్స్ లక్ష్యం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అకాల వర్షాలతో జొన్న మొక్కజొన్న రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి. దివంగత సూర్యదేవర సాంబశివరావు వర్ధంతి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. స్థానిక చిన్నావూరు పార్క్ వద్ద నుండి సూర్యదేవర సాంబశివరావు అభిమానులు, కుటుంబ సభ్యులు పాదయాత్రగా సూర్యదేవర సాంబశివరావు స్తూపం వద్దకు తరలివచ్చి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సూర్యదేవర శశికళ, రవికుమార్, వాసిరెడ్డి శ్రీనివాస్, సూర్యదేవర బుల్లెబ్బాయి, బాలా మాస్టర్, వెంకయ్య, గోళముడి ప్రసాద్, చందు రాఘవ, ఎన్టీఆర్ జగన్, పినపాటి రవీంద్ర, దమ్ము శ్రీను, వెంకటేష్, షేక్ మీరావళి, చాంద్ బాషా, వాసిరెడ్డి సులోచన తదితరులు పాల్గొన్నారు. కెమెరానేనా? ఓపెన్ కెమెరా ఓపెన్ చేసాను, అయిపోయింది. అదే మధ్యలో రీస్టార్ట్ చేయాల్సిందేనా? కొత్త పోయే కొట్టిందని నీకు అర్థం ఒక్క మీరేం అడి తిరిగాడు నాలుగింటికి వచ్చాడు, కట్ట ముందు వచ్చాను. పక్కన బాయ్ వంద బాబు నేటికి సూర్యదేవర సాంబశివరావు గారు చనిపోయి 18 నుండి 19వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ మహోన్నత వ్యక్తిని మనం అందరం స్మరించుకుంటున్నామంటే అతను ఎంత గొప్ప వ్యక్తో మనకందరికీ తెలుసు. బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని కులాలలో కూడా ఆయనకు మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి మనిషి, మానవతావాది. ఈరోజు అతను లేకపోవటం మనకి చాలా దురదృష్టకరం. ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ఆహుతులందరికీ కూడా నా ధన్యవాదాలు. కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి ఆహుతులందరికీ మా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాం. దాదాపుగా మరి మిత్రుడు చనిపోయి 2 decades టైం అనేది కాజ్ చేయడం అనేది మన మిత్రుడు ఇప్పుడే చెప్పుకున్నాడు. మరి ప్రజల హృదయాలలో దాదాపుగా భౌతికంగా తను మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో ఉన్నారనేది ఈ అభిమానుల వెలువే దానికి కారణంగా మరి మనం అనుకోవచ్చు. బలుగు బలహీన వర్గాలకు కానీ ఆయన చేసిన సేవలు కానీ మరి ఒక ప్రజాప్రతినిధిగా కౌన్సిల్లో ఆయన మరి మాట్లాడిన విధానాలు కానీ ప్రజలందరికీ సుపరిచితమే. మరి ఇలాంటి మహానుభావుని మరి ప్రతి సంవత్సరం కూడా మరి స్మరించుకోవటం మన యొక్క బాధ్యతగా మనం అనుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అనేది పూర్తి చేస్తున్నాం. వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ పాలకవర్గం ఎన్నిక విషయంలో నెలకొన్న వివాదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఒక వర్గం నూతన కమిటీ ఎన్నిక నిర్వహించి కమిటీని ఎన్నుకోగా దానిని మరొక వర్గం వ్యతిరేకిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నిక సరైంది కాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక వర్గానికి చెందిన సభ్యులు తెలిపారు. ఇవాళ పొద్దున్న జరిగిన దానికి ఖండిస్తున్నాను. వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రావడానికి బల్లముండి కాదా అని అనౌన్స్ చేసుకుంటే ఇప్పుడు ఇవాళ జరిగింది రేపు ఎవరైనా జరుపుతారు, కరెక్ట్ కాదని తెలియచేస్తున్నాను. 13వ తేదీన జనరల్ బాడీ వేయడం జరిగింది.
ఆ రోజున మరి రసాభాస చేసి జనరల్ బాడీని నిర్వహించనీయకుండా చేసి అధికార దర్పంతో కానీ అధికార బలంతో కానీ ఈ రకంగా ఈ రోజున ఇలాంటి పని చేయటం సబబు కాదు. మంచిగా తెనాలి పట్ల ఇంతమంది ఆదివేశులు ఉన్నారు, పెద్దవాళ్ళందరూ కూర్చొని సమిష్టిగా మంచిగా చేయాలి. కానీ ఇట్లా తప్పండి ఇట్లా చేయటం. మేము తప్పకుండా జనరల్ బాడీ సమావేశం త్వరలో రేపు డేట్ నిర్ణయించి మేము జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తాం. ఆ సమావేశంలో సభ్యులందరూ ఏ రకంగా ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్దాము అని నిర్ణయిస్తే అలాగే తీసుకెళ్తాం. అంతేగాని ఎవరో వచ్చేసి వాళ్ళు వీళ్ళు చేసినట్టుగా రేపు ఇంకొక ఈ మా జనరల్ బాడీ సభ్యుల్లోనే రేపు ఇంకొంతమంది ఈ రకంగా చేసి మా కమిటీ వేసుకుంటున్నాం, మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం, మేమే ప్రెసిడెంట్ అంటే అది ఎంతవరకు సబబు? ఉన్నటువంటి కమిటీ మేము సభ నిర్వహిస్తాము, మీరు రండి అని మేము నోటీసులు పంపిస్తే ఈ రకంగా చేయటం ఇది అధర్మం, వైశ్యులకి కళంకం. గుర్తుపెట్టుకోండి. సభాముఖంగా వైశ్య కులదేవత సాక్షిగా చెప్తున్నాను, చక్కగా అందరూ కూర్చొని మేము జనరల్ బాడీ వేస్తాం, రండి. జనరల్ బాడీలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. అయితే మెజారిటీ సభ్యులు నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్నారని, ఈ ఎన్నికపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రెండో వర్గానికి చెందిన నూతన పాలకవర్గ సభ్యులు తెలిపారు. శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం 13వ తారీఖు జరిగింది, ఈరోజు జరిగింది. మరి ఓటర్సు ఎక్కువ మంది హాజరై సంతకాలు పెట్టారు. వాళ్ళు ఒకటే మీరు చేయండి, మీరు కమిటీ చేసుకోండి అని అంటున్నారు. ఇది మాకు 2 మీటింగుల్లో మాకు మెజార్టీ ఉంది. ఎవరు వచ్చి కూర్చున్నా కూడా నేరం ఇది. మాకు మెజార్టీ ఇచ్చారు, 2 మీటింగుల్లో మాకు పూర్తి సపోర్ట్ చేశారు. చట్టరీత్యా మీ మీద చర్యలు తీసుకుంటాం. మీరు ఇక్కడికి వచ్చి ఈ రకమైనటువంటి మీటింగులు పెడితే మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. నువ్వు చట్టరీత్యా నేరం చేస్తున్నావు, మేము ఒకటే చెప్తున్నాం. ఇట్లాంటి పనులు చేస్తే మటుకు ఇక్కడికి వచ్చి మీటింగులు పెడితే మటుకు రేపటి నుంచి ఎదుర్కొంటాం. మీరు అట్లా పెట్టడానికి వీల్లేదు. మా సభ్యులంతా కూడా మమ్మల్ని మొత్తం మెజార్టీతో మమ్మల్ని ఆహ్వానించారు. మమ్మల్ని మీరే ఉండమని చెప్పేసి అన్నారు. 13వ తారీఖు మీటింగ్లో గొడవ లేదు. మీరు మాటకు వచ్చేది ప్రెస్ ఉందని అబద్ధాలు ఆడతారా? ఈ మంచి పద్ధతి కాదు. బాగా ఆలోచించుకొని దిగండి అని నేను తెలియపరుస్తున్నా. మెయిన్ రోడ్లో ఉన్న స్థలాలన్నీ కళ్యాణ మండపాలు కట్టలేదు. మెయిన్ రోడ్లో ఉన్న స్థలాలు మీరు పారదర్శకంగా అమ్మారా? దాన్ని జనరల్ బాడీ కనీసం 2 సార్లు వేయాలి. అదని వేయగలిగారా? వేయలే. కానీ ఎందుకంటే ఒక ఆస్తి కట్టారు కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దేవుడు జరిగింది అనుకున్నాం. ఈ బిల్డింగ్ కడతానికి ఎంత ఖర్చు అవుతుందండి? దీనికి దాతలు ఎంతమంది అండి? ఆ బిల్డింగ్ కడతానికి ఎంత ఖర్చు అవుతుంది? దాని దాతలు ఎంతమంది అండి? దాతల సొమ్ముతో మీరు అభివృద్ధి చేసి అభివృద్ధి మీ సొంత జేబులో సొమ్ము పెట్టారా? లేదు కదా, దాతల సొమ్మే కదా. దాతలు 1831, 51 నుంచో ఈ దేవస్థానం పుట్టిన కాడి నుంచి దాతలు ఇచ్చిన సొమ్ములతోనే అందరూ అభివృద్ధి చేస్తుంది. ఎవరూ సొంత సొమ్ములు పెట్టలేదు. కాకపోతే చిత్తశుద్ధితో, నిజాయితీతో, నీతితో చేశారు. మీరు చిత్తశుద్ధితో చేశారో, నిజాయితీతో చేశారో, నీతితో చేశారో మీరు ఆలోచించుకోవాలి ఒకసారి. మీ కమిటీలో ఎంతమంది సచ్చీళ్ళు ఉన్నారో కూడా తెలుసుకోవాలి. మొదనే చెప్పాను మీ కమిటీలో వకలడ గంగాధర గారు హైయెస్ట్ హానెస్ట్ పర్సన్ ఇన్ కమిటీ అని చెప్పేసి మీరు కూడా నవ్వుకున్నారు అందరూ. నిజమే అని. మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఇలా జరిగిన జనరల్ బాడీలో కానీ 13వ తారీఖు జరిగిన జనరల్ బాడీలో కానీ మీరు ఎందుకు పారదర్శకంగా పనిచేయలేకపోయారు? ఎలక్షన్ జరుగుతుండగా, ఎలక్షన్ కోడ్ ఉండగా మీరు జనరల్ బాడీ పెట్టారు. ఆ జనరల్ బాడీ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? ఎలక్షన్ కోడ్ ఉండగా జనరల్ బాడీ పెట్టచ్చా? పెట్టకూడదు. కానీ మీరు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియదు, ఏదో మామ అనిపించుకుందాం చేశారు, అది క్యాన్సిల్ చేసుకున్నారు. తర్వాత ఇంకోసారి జనరల్ బాడీ పెడుతున్నారు మీటింగ్ చేశారు, అది క్యాన్సిల్ చేశారు. తర్వాత ఇంకోసారి చెప్పారు, అది క్యాన్సిల్ చేశారు. 125 మంది పైచిలుకు సభ్యులతో మేము రిక్విజేషన్ నోటీస్ ఇచ్చాము. ఆ రిక్విజేషన్ నోటీస్కి మీరు సమాధానం కూడా చెప్పలేదు. అంటే జీవితకాల సభ్యులంటే మీకు ఎంత చులకనండి? ఏమన్నా ఎవరి సొంత ఆస్తి ఇది? అంటే మీ ప్రెసిడెంట్ గారు సొంత ఆస్తా, మీ సెక్రటరీ గారు సొంత ఆస్తా, లేకపోతే మీ కమిటీ సభ్యులు సొంత ఆస్తి? ఇది ఎవరి సొంత ఆస్తి కాదండి. ఎవరో దాతలు ప్రాంతంలో ఒక 5 ఎకరాల స్థలాన్ని ఇలా ఇచ్చి ఇలా పట్టణం నడిపోతున్న ప్రజలకి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి తలమానికంగా ఉందండి ఈ మన అమ్మవారి దేవస్థానం. ఈ దేవస్థానాన్ని మీరు ఎంత భ్రష్టు పట్టించి తగుదునమ్మా అని చెప్పి మళ్ళీ వచ్చి
మేమేదో మీటింగ్లు పెట్టుకుంటారేంటండి? అది ఎంతవరకు సబబు? అయ్యా స్వామివారి విగ్రహం భిన్నంగా ఉందయ్యా అంటే దాని గురించి ఒక్కరు మాట్లాడిన పాపన పోలేదు. దాన్ని మాట్లాడకుండా మీరు బయట వాళ్ళు వచ్చి అన్నారు. ఎవరండి బయట వాళ్ళు? చూడండి, ఒకసారి చూస్తారా? చూడగలరా మీరు? 70,000 రూపాయలు అద్దె వచ్చే బిల్డింగ్ అండి. 70,000 రూపాయలు అద్దె వచ్చే బిల్డింగ్ని వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళు బయట వాళ్ళు కాదండి. పోనీ వీళ్ళు ఏమన్నా వయసులా? వీళ్ళందరూ వయసులో పోనీ ఏమన్నా ఏం కాదు కదా. వీళ్ళందరూ తీసుకొచ్చి మమ్మల్ని కొట్టి, మమ్మల్ని దారుణంగా హింసించి, మా మీద ఎస్సీ కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేసి, పెద్ద జేసీబీలు తీసుకొచ్చి భయభ్రాంతులు చేసి చాలా దారుణంగా ప్రవర్తించారు. అయినా మేము ఓర్చుకున్నాం. అధికారంలో ఉన్నారు, అధికార దర్పంతో ఉన్నారు. మీరు అధికారంతో ఉండి చేయరాని పనులు చేశారు. మేము గెలిచాం కాబట్టి మా కమిటీకి మీరు గౌరవంగా అప్పచెప్పి సూచనలు ఇవ్వండి. ఏమంటే ఇదిగోండి ఇది చేయండి సూచనలు ఇవ్వండి. మీ సూచనలు తప్పనిసరిగా మేము పాటిస్తాం. అంతేగాని ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసి మీరు ఇబ్బంది పడద్దు. మీరు కొన్ని చక్కగా పద్ధతులు మార్చుకోండి సార్. దయచేసి ఈ దేవస్థానం మొన్నటితోనే మీ కమిటీ రద్దయిపోయింది. మీరు ఎప్పుడైతే ఎలక్షన్ కాల్ఫర్ చేశారో, జనరల్ బాడీ కాల్ఫర్ చేశారో, ఆ జనరల్ బాడీ కాల్ఫర్ చేయడానికి ముందే అసలు యాక్చువల్గా మీ 5 నెలల ముందే మీ కమిటీ నవంబర్ దాంతో మీ కమిటీ రద్దయిపోయిందండి. కానీ ఏంటంటే ఒక సాకు చూపించి మా ప్రెసిడెంట్ గారికి ఒంట్లో బాగోలేదు, లేకపోతే ఇంకోటి అని చెప్పి ఎన్నిసార్లు సాకులు చూపిస్తారండి? ప్రెసిడెంట్ గారు ఆయురారోగ్యాలతో చక్కగా రావాలని మేము కూడా అమ్మవారిని కోరుకుంటున్నామండి. మాకు వేరే విధమైన వ్యక్తిగతం ఏం లేదండి. చక్కగా ప్రెసిడెంట్ గారు రావాలి, వారి దానగుణాన్ని చూపించాలి, మేము ఎలా కోరుకుంటున్నాము. మీరంతా మాజీలండి. మేము కొత్తగా ఎన్నుకోబడినాము. 2 సార్లు మాకు జనరల్ బాడీ కానివ్వండి ఇన్ని చేశారు. ఇక్కడ పెట్టుకుంటే మీరు సభ అన్నారు. మేము వస్తున్నాం తెలుసు కదా. మేము ఆల్రెడీ ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా అన్నీ మేము తెలియపరిచిన కూడా మీరు చెప్పింటే అడిగారండి. మీరు మన జనరల్ బాడీ జరిగినప్పుడు మీరు రసాపాసా చేసి కావాలని కాలేజీ నుంచి 70 మంది కుర్రోళ్ళు తీసుకొచ్చి వెనకాల కళ్యాణంలో 80 మంది 70 మంది కుర్రోళ్ళు ఉన్నారండి. ఇక్కడ 14 మంది ఉన్నారు, ఈ చివర 15 మంది ఉన్నారండి. వీళ్ళందరినీ కాలేజీ తేవాల్సిన అవసరం ఏంటండి? అంత అవసరం ఉందా? ఉన్నది 500-600 మంది సభ్యులండి. ఆ 600 మంది సభ్యులు ఎంతసేపు ఐడెంటిఫై చేస్తామండి మనం? వాళ్ళు పైకి వెళ్దాం కానీ సార్. ఒలింపియాడ్లో బహుమతులు సాధించిన చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు అడిసిమల్లి రోహిత, సాయి, సాదికులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా గెలుపొందిన బహుమతులను అందుకున్నారు. ఐక్యూ, క్విజ్, డిబేట్, కో కరిక్యులం, ఎక్స్ట్రా కరిక్యులం వంటి వాటిలో విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆలపాటి అన్నారు. ప్రతి పోటీలలో పార్టిసిపేషన్ అనేది ఎంతో అవసరం అన్నారు. ఆలోచన శక్తి, అవగాహన శక్తి, అమలుపరిచే శక్తి చిన్ననాటి నుండి విద్యార్థుల్లో అలవరిచినట్లయితే మంచి ఫలితాలు సాధించడంతో పాటు మంచి మార్గాలకు పునాదులు పడతాయన్నారు. చిన్నారులిద్దరు కూడా అడిసిమల్లి రోహిత, సాయి సాధిక చైతన్య టెక్నో స్కూల్లో బాలికలుగా చదువుకునే సందర్భంలో టాలెంట్ ఒలింపియాడ్ టెస్ట్ కండక్ట్ చేసిన దీంట్లో వాళ్ళిద్దరు కూడా ప్రైజెస్ రావటం, చిన్నారులో ఉన్న టాలెంట్ని వెలుగుతీయడానికి అనేక సందర్భాల్లో ఐక్యూ టెస్ట్ కానీ, క్విజ్ కాంపిటీషన్స్ కానీ, ఎలక్వేషన్స్ కాంపిటీషన్స్ కానీ, డిబేట్ కాంపిటీషన్స్ కానీ, కో కరికులం అదేవిధంగా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ని రెండింటిని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రోత్సహించే అంశాల్లో చైతన్య స్కూల్స్ ఒకటి. వారి దగ్గర చదువుకునే పిల్లలు అనేక ప్రతిభా అవార్డ్స్ని సాధించుకుంటూ ఉన్నారు. చిన్నారులు మరి ముఖ్యంగా ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరికైతే అవార్డ్స్ వస్తూ ఉన్నాయో, అదేవిధంగా రాని వాళ్ళకు కూడా అదొక ఇన్స్పిరేషన్. ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద ఫ్యూచర్ సక్సెస్ అన్నట్టుగా పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి బాలబాలిక కానీ, విద్యార్థిని కానీ కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటం అనేది ఒక బాధ్యతగా, హౌ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఏ క్లాస్ వర్క్, ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు లెర్న్
so many things from outside the book also. తెనాలి టీడీపీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఇద్దరు ఆడపిల్లలు వస్తూ ఉంటుంటే ఒక ఆడపిల్ల చదివి ఒక ఆడపిల్ల అది ఎఫ్ఐఆర్గా కూడా దీని అవుట్కమ్ ఏంటనేది ఇంతవరకు ఏం లేదు. మా గ్రీవెన్స్ దీని నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచి మాకు ప్రతి నియోజకవర్గంలో ఈ గ్రీవెన్స్ ప్రతి బుధవారం జరిపి వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ అనేది ఐడెంటిఫై చేయమన్నారు. మేము పంపించామా మీ దగ్గరికి, మీరు చేయగలరా? మొన్న కనుక దారి మామూలుగానే ఉండేది. ఒక 2 సంవత్సరాల క్రితం దారి లేకుండా గోడ కట్టేసాం సార్. ఎవరు పెట్టారు? మరి గోపాలకృష్ణ గారు, మీకు ఒకటి ఎండార్స్ చేసి పంపిస్తున్నాను. ఇది మా గ్రీవెన్స్ నుంచి ఎడ్లలింగ కాలనీ దగ్గర ఒక గృహం కట్టుకున్నాడు అతను. అయితే దానికి ముందల సర్కార్ రోడ్డు ఉంది అని చెప్తున్నారు. ఆ ఇంటికి రాకపోకలు సాగించుకునేందుకు అంతమంది వీలు కల్పించారు. అయితే ఈ రాజారావు, కొచ్చెల రవికుమార్ అనే ఇద్దరు డొంకను ఆక్రమించి గోడ కట్టారు. ఎందుకు గోడ కట్టారు, అది సర్కార్ డొంక అయితే ఆ గోడ ఎందుకు తొలగించట్లేదు అనేది వాడు అంతమంది రిప్రజెంటేషన్ పెట్టినట్టున్నాడు. అతని పేరు ఖాన్ గారు. నేను మీకు ఎండార్స్ చేసి పంపిస్తున్నాను. దీని మీద మాకేంటంటే ఎవ్రీ వెన్స్డే గ్రీవెన్స్ జరిపి కన్సర్న్డ్ పీపుల్కి పంపించమన్నారు. రిటర్న్గా దాన్ని అక్నాలెడ్జ్ చేసి దానికి పరిష్కారం ఏంటని చెప్పాలి. ఓకే, రాసి కట్టుకున్నాను చెప్పండి. ఇప్పుడు ఎవరికి కావాలి? బీసీ కార్పొరేషన్ లోను ఆయనకి పెన్షన్ వస్తుందా? ఇద్దరికి వస్తుంది కదా. ఎంత వస్తుంది ఇద్దరికి? మరి ఏమి లోన్ పెడితే ఏమొస్తుంది? ఇది మనోహర్ గారు డ్రైవర్. ఇప్పుడు అది టికెట్ ఇప్పుడు మామూలుగా కార్పొరేషన్ రోజు పెట్టుకోవాలంటే ఎంపీ లిస్ట్లో పేరు వెళ్ళిపోతుంది సార్. నాకు దేనికి ఎలిజిబిలిటీ లేకుండా అదే మనం బ్యాంక్ వాళ్ళకి ఒక కవరింగ్ లెటర్ రాయమని, నాట్ టు ఇన్సిస్ట్ బెనిఫిషరీ టిల్ హ్యాండ్ ఓవర్ ద డేట్ ఇవ్వకుండా ఉంటుంది. అందులో మా స్లిప్ ఉంది కదా, సదనం సర్టిఫికేట్ అవును మీకు అప్పుడు హాస్పిటల్స్కి టైం పట్టండి. గ్రీవెన్స్ సెల్లో ఏమైనా సరే సమస్యలుంటే సంబంధించిన అధికారులకి రిపోర్ట్ చేయటం, అంతేకాకుండా కార్యకర్తల యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని మాట్లాడుకోవటం. ప్రతి వారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని గతంలో బుధవారం నాడు పెట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటా ఉన్నాం. ఇదే విధంగా క్రమం తప్పకుండా నియోజకవర్గ పరిధిలో ఎవరికైనా ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి సమస్య కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కార్యకర్తలకు ఏదైనా సమస్య కానీ, లేకపోతే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే సాధ్యమైనంత వరకు కూడా సమస్యకి పరిష్కార మార్గం వెతకటమే కాకుండా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి
ఈ రోజున మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. పట్టణ పండ్ల మార్కెట్లో ఖాళీగా ఉన్న దుకాణాలకు రెండవసారి వేలంపాట నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పండ్ల మార్కెట్లో ఖాళీగా ఉన్న దుకాణానికి బుధవారం వేలంపాట నిర్వహించగా 131,000కు సుబ్బలక్ష్మి హెచ్చుపాటు పాడగా కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా ఆమెకు కేటాయించినట్లు ఆర్ఓ రాంప్రసాద్ తెలిపారు. రెండోసారి 131,000, రెండోసారి మూడోసారి ఒకటోసారి 131,000, కనపర్తి సుబ్బలక్ష్మి గారి పాట ఒకటోసారి 131,000, రెండోసారి కనపర్తి సుబ్బలక్ష్మి గారి పాట రెండోసారి 131,000, 131,000, రెండోసారి అండి కనపర్తి సుబ్బలక్ష్మి గారి పాట రెండోసారి 131,000, 131,000 సుబ్బలక్ష్మి గారి పాట రెండోసారి అండి 131,000. పండ్ల మార్కెట్కి సంబంధించి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఈరోజు రెండవసారి వేలంపాట నిర్వహించడం జరిగింది. సుబ్బలక్ష్మి గారు 1,31,000 రూపాయలకి హెచ్చుపాట పాడి ఉన్నారు. ఇది కౌన్సిల్ వారి అనుమతికి లోబడి వారికి మంజూరు చేయబడటం తెలియపరచడం అయింది. సెనాటిక్ కంజనిటల్ హార్ట్ డిసీజ్ అనే అరుదైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కొలకలూరుకు చెందిన దీప్తి అనే పాపకు దాతల సహకారంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందజేశారు. గుంటూరులోని ప్రముఖ హాస్పిటల్ నందు గుండె సంబంధిత డాక్టర్గా సేవలందిస్తున్న తెనాలికి చెందిన డాక్టర్ పర్వతనేని నాగశ్రీ హరిత దీప్తికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందజేశారు. డాక్టర్ హరిత మాట్లాడుతూ సైనోటిక్ కంజనిటల్ హార్ట్ డిసీజ్ అనేది పుట్టుకతో వచ్చే గుండె వ్యాధి అని, ఈ వ్యాధి వారిలో గుండె యొక్క నిర్మాణ సమస్యలు ఉంటాయని, ఈ పాపకి శస్త్రచికిత్స చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదని, తన జీవితాంతం ఆక్సిజన్ సహాయంతో ఉండాలని వివరించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని డాక్టర్ హరిత అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ సభ్యులతో మాట్లాడి వారి సహాయంతో 70,000 విలువ గల ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందచేయడం జరిగిందన్నారు. అరుదుగా సంభవించే ఈ వ్యాధి ఆదిలోనే నిర్ధారిస్తే తగిన వైద్యం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ చెన్న పోతరాజు, సెక్రటరీ మహీపతి రామాంజనేయులు, అడ్వైజర్ కమిటీ చైర్మన్ వేములపల్లి విఠల్, కార్యవర్గ సభ్యుడు ఈమని నాంచారయ్య మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళినా మా పాపకి లాభం లేదు అని అన్నారు. బెంగళూరు తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళినా కానీ ఆపరేషన్ చేసిన పాప పరిస్థితి చాలా కష్టమమ్మా అన్నారు. మేడం గారు చేతిలో పెట్టిన తర్వాత మా పాప ఈ రోజు వరకు మేడం గారు కూడా కొన్నిసార్లు అది పాప పరిస్థితి చాలా కిటికీగా ఉందమ్మా. నేనంతా దేవుడి మీద బాగా వేసాను. ఆ తల్లికి నేను ఎంతో చాలా చాలా ఉండబడి దీప్తి ఏదో నాకు గత 10 సంవత్సరాల నుంచి తెలుసండి. పేషెంట్లు వచ్చి చూపించుకుంటా ఉంది. దీనికి ఉన్న ప్రాబ్లమ్ని సైనోటిక్ కంజనిటల్ హార్ట్ డిసీజ్ అంటాము. ఆ జబ్బు ఉన్న పిల్లలు ఇట్లాగే షార్ట్ స్టేజర్లో ఉంటారు. మధ్యలో మనం ఏమైనా సర్జరీకి కుదురుతుందా, ఈ అమ్మాయికి ఏదైనా నార్మల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా అని 2-3 సార్లు మనం ప్రయత్నం చేయడం జరిగింది. కానీ దానికి ఉన్న డిసీజు దురదృష్టం ఏంటంటే దానికి ఒక సర్జరీ అనే ఆప్షన్ లేదు. సో ఉన్న ఆప్షన్ వల్ల దాన్ని ఇలా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మీద ఏదైనా యాక్చువల్గా పూర్ ఫ్యామిలీస్కి చాలా కష్టం ఉంది. ఆక్సిజన్ సిలిండర్ వాళ్ళ మదర్ పాపం ఎవ్రీ డే ఒక సిలిండర్ తీసి మళ్ళీ కొత్త సిలిండర్ పెట్టించుకొని సిలిండర్ ఫిల్ చేయించుకొని ప్రతిరోజు చాలా కష్టపడేవాళ్ళు. ఆక్సిజన్ సిలిండర్ అంటే మనం చాలా ఈజీ అనుకుంటాము. కానీ ఆక్సిజన్ సిలిండర్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి దాన్ని క్లోజ్ చేయడము, దాన్ని మళ్ళీ ఫిల్ చేసి ఆటోలో ఎక్కించుకొని మళ్ళీ ఇంకొక సిలిండర్ తెచ్చుకోవడం, ఇది చాలా హెక్టిక్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ నుంచి వాళ్ళ మదర్కి చాలా రిలీఫ్ జరుగుతుంది మీరు చేయటం వల్ల. చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము ఈ పాపను చూపించిన తర్వాత మీరు కన్సిడర్ చేసి వీళ్ళందరికీ ఈ పాపకి ఇది డొనేట్ చేయడం అనేది మా ఫ్యామిలీకి చాలా ఉపయోగం. అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెనాలి అగ్నిమాపక కేంద్రం అధికారులు తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాలు 3వ రోజున బుధవారం చెంచుపేటలోని హరిప్రియ, సింధుప్రియ అపార్ట్మెంట్ వాసులకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై ప్రదర్శన పూర్వక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ లీక్ ప్రమాదాల నివారణ, అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తులను కాపాడే విధానంపై, అంతస్తులలో అగ్ని ప్రమాదం జరిగితే ప్రాణాలు కాపాడుకునే విధానంపై అవగాహన, గ్యాస్ లీకేజీ ప్రమాదాలపై నివారణ, సిబ్బంది ప్రదర్శనలు నిర్వహించారు.
ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడంతోనే ప్రాణ నష్టాన్ని తప్పించవచ్చునని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరగబడును. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా చెంచుపేటలోని హరిప్రియ అపార్ట్మెంట్స్కి సింధుప్రియ అపార్ట్మెంట్కి వచ్చి అక్కడ ఉన్న వారందరికీ అగ్ని ప్రమాదాల మీద గ్యాస్ ఫైర్లు అవ్వకుండా ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి, ఒకవేళ గ్యాస్ ఫైర్ అయినచో ఎట్లా దాన్ని ఆపుకోవాలి అని మొత్తం అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి డెమో చేసి చూపించడం జరిగింది. వాళ్ళు అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగించాము. ఫైర్ సేఫ్టీ సిబ్బంది మా అపార్ట్మెంట్లో డెమో ఇవ్వడానికి ఈరోజు మా అపార్ట్మెంట్ సందర్శించారు. ఈ అవగాహన సదస్సు మాకు చాలా బాగా ఉపయోగకరమైన అంశాలు వీరు మాకు చెప్పడం జరిగింది. అకాల వర్షాల పట్ల జొన్న మొక్కజొన్న రైతులు పంట కోతల సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి చేశారు. బుధవారం తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని వరి కోత యంత్రాల ద్వారా జరుగుతున్న పంట కోత ప్రక్రియను ఆమె పరిశీలించారు. వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుంటూ జొన్న మొక్కజొన్న పంటలు కోతలు చేపట్టాలని రైతులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం జొన్న మొక్కజొన్న దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని, తొందరపడి దళారులకు తక్కువ ధరకు పంటను అమ్ముకోకుండా సరైన ధరకు అమ్ముకోవాలని తెలిపారు. మన తెనాలి మండలంలోని పెదరావూరు గ్రామంలో ఇప్పుడు మొక్కజొన్న పొలాల్లో ఈ మొక్కజొన్న పంటను మల్టీ క్రాప్ హార్వెస్టర్ లేదా థ్రెషర్ ద్వారా హార్వెస్టింగ్ చేస్తున్నారు. ఈ మిషన్కి రోజుకు 3,000 చెల్లిస్తారు ఎకరానికి రోజుకి. కనుక దగ్గరగా మనం చూసుకుంటే పొలాల యొక్క పరిస్థితిని బట్టి ఈ గ్రామంలో మరి ఒకవైపు ఉన్నటువంటి పొలాలు 30 క్వింటాలు, అలాగే ఈ వైపు ఉన్న పొలాల్లో మరి 40 క్వింటాలు, అక్కడక్కడ 50 క్వింటాలు కూడా వస్తుందని రైతుల యొక్క అనుభవాలు వ్యక్తపరిచారు. అయితే ఈరోజు మార్కెట్ ధర 2,000 నుంచి 2,200 అంటున్నప్పటికీ 2,000 నుంచి ఒక 50-100 రూపాయలు అటు ఇటుగా రైతులు అమ్ముకోవటం జరుగుతుంది క్వింటాని. కనుక మరి మనకి ఈ చెదురుమదురుగా పడుతున్నటువంటి అకాల వర్షాల వల్ల రైతులు ఖచ్చితంగా అలర్ట్స్ని గమనించుకుంటూ హార్వెస్టింగ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మరి కొంచెము అక్కడక్కడ దెబ్బతిన్నప్పటికీ ఈసారి మార్కెట్ ధర బాగానే ఉంది కనుక ఎక్కడా తొందరపడకుండా, అలాగే భయంతో ముందుగా కోసి తక్కువ రేటుకు కూడా దళారులకు అమ్మకుండా రైతులు కొంచెం ఒక వారం లేదా 2-3 రోజులు వారి యొక్క మరి హార్వెస్టింగ్స్ని పోస్ట్పోన్ చేసుకొని మంచి ధర తీసుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ మనవి చేస్తున్నాను. అలాగే మీ సమీప రైతు సేవా కేంద్రాల్లో మీ యొక్క మట్టి నమూనాలు ఎవరైనా దిగుబడులు తగ్గేవి కనపడతా ఉంటే మరి అది రైతు సేవా కేంద్రం సిబ్బందికి తెలియపరిస్తే మీ సహకారంతో వారు కూడా మీ మట్టి నమూనాలను సేకరించి మన గుంటూరు జిల్లా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కు పంపిస్తారు. కనుక వీటన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకొని మరి రైతు సేవా కేంద్రాల్లో ఉన్నట్టు వారి ద్వారా అందుతున్న సేవలు మీరు అందరూ పొందుకోవాలని, అలాగే మరి భూ యజమానులు కూడా మీరు ఇంకా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోకపోతే తప్పనిసరిగా మరి ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకొని 11 అంకెలు కలిగినటువంటి డిజిటల్ నంబర్ని మీరు యూనిక్ ఐడిని పొందుకున్నట్లయితే ప్రభుత్వం నుండి అందేటువంటి ప్రతి మరి సంక్షేమ కార్యక్రమాలు మీరు పొందుకోవడానికి అర్హులుగా ఉంటారు. కార్యక్రమంలో ఏఓ ప్రేమ్ సాగర్, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ పొలాలంతా 40-50 మాకు కొంచెం దీంతో రైతు రేటు ఉండాలని జగన్ ప్రభుత్వం నమ్ముకున్నాను. ఏదో వాడు అమ్ముతాడో జనాలు పోతారు మళ్ళీ ఎవరు చేస్తారు. మనం ఇప్పుడు పెదరావూరు గ్రామంలో మొక్కజొన్న పంటల దగ్గర ఉన్నాము. ఇప్పుడు కంబైన్డ్ హార్వెస్టర్
కటింగ్ చేస్తూ ఉంది. ఒక ఎకరానికి 3,000 రూపాయల చొప్పున రైతు వేళ చెల్లిస్తున్నాడు. దాదాపు గంట పడుతుంది ఒక ఎకరా చేసేదానికి. కాబట్టి ఇదే రైతు ఈజీ అంటున్నారు. ఎందుకంటే మనుషుల మిషను తీసుకొచ్చేసి అవి కుప్పగా వేసి మళ్ళీ దాంట్లో వేసి మళ్ళీ చేసేదానికి కొంచెం లేబర్ ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి దీనికి కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది. ఒక 75% హార్వెస్టింగ్ టోటల్ వచ్చేస్తుంది. ఒక 20% మిగిలితే అది మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ మిషన్లోనే పోస్తున్నారు. ఇదే అనువుగా ఉందని అంటున్నారు. ఇక్కడ సూపర్ ఎక్స్ స్టార్ X6 అనే వెరైటీని వేశారు. యాగంటి వాళ్ళది. ఎక్కువ బ్రివెంటా వాళ్ళది వేశారంట. దాదాపు ఇక్కడ 30 నుంచి 35-40 క్వింటాల దాకా వస్తుందని రైతు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈసారి దిగుబడులు ఎప్పుడు మొక్కజొన్న దిగుబడులు బాగుంటాయి. 40-45 వస్తాయి. 35 కాడి నుంచి 40 దాకా రావచ్చు. దాదాపు మనకు ప్రభుత్వం మద్దతు ధర 2,225 రూపాయలు ఉంది. మా బయట మార్కెట్లో కూడా 2,100, 2,125 అలా నడుస్తుంది ఈరోజు. కాబట్టి తేమ శాతం ఒక 2-3 రోజులు ఉంచి 15% లోపల ఉన్న వాటిని రైతులు మీడియేటర్స్ కొంటారు. కాబట్టి ఈ సంవత్సరం అనుగుణంగానే బాగా ఉందని మొక్కజొన్న పంటకి ఆశిస్తున్నారు రైతులు. వర్షం మనకు 3 రోజులకు వర్షం అని చెప్తున్నారు. కాబట్టి రైతు సోదరులు గమనించి ఈ పట్టాలు పట్టాలు అంటే టార్పాలిన్ పట్టాలు లేకపోతే మామూలు బ్యాగులతో చేసుకున్న గోతం పట్టాలు సంచులు ఏర్పరచుకొని ఉండాలి. కవక్కన వర్షం వస్తే దాని మీద కప్పేసేలాగా మీరు చర్యలు తీసుకోవాలి. కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ పంటకు వచ్చేతలకి మామూలుగా మొక్కజొన్న పంట 20 ఎకరాలు వేసాను నేను. కౌలు పొలం వేసుకుంటాము. ఇది గరప పొలం వచ్చేతలకి 40 నుంచి 50 క్వింటాల దాకా వస్తుందండి. నల్లరేగడి పొలం వచ్చేతలకి 30 నుంచి 40 క్వింటాల వరకు వస్తుంది. నీటి యాజమాన్యం కరెక్ట్గా చేసిన వాళ్ళకి దిగుబడులు బాగా వస్తున్నాయి. కాకపోతే పంటకు వచ్చేతలకి రేట్లు డౌన్లో ఉన్నాయండి. గిట్టుబాటు రేట్లు లేదు ఈ సంవత్సరం. మాకు 2,000 నుంచి 2,100 కనుక్కుంటున్నారండి. 2,100 వరకు. ఇబ్బందులు అంటే ప్రభుత్వం తరఫున ఏదైనా పట్టాలు లాంటివి ఏమైనా అయితే అకాల వర్షాలు పడుతున్నాయండి. ఇప్పుడు పట్టాలు లాంటి సదుపాయం చేస్తే సబ్సిడీల మీద తీసుకొని అది దాచుకుంటానికి బాగుంటుందని చూస్తున్నాం. మాది పెదరా ఊరు. 2.5 ఎకరం వేసాను కౌలుకి. అవి వానలకు దెబ్బతిని పోయినాయి. ఏం గవర్నమెంట్ నుంచి ఏమీ లేవు. పట్టాలు కానీ ఏమీ లేవు. అది పెట్టాగే ఇక లాన్ సగం చేను పడిపోయి ఉంది. ఎవరూ రాలేదు. వచ్చి చూడటం కానీ ఏమీ లేవండి. ఇప్పుడే మీరే వచ్చారు. అమ్మత్తలూరు మండలంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ కు విశేష స్పందన లభించింది. జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కరించాలని అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. అమృతలూరు మండల పరిధిలోని అనేక మంది గ్రీవెన్స్ సెల్లో పాల్గొని వారి సమస్యలను శాసనసభ్యులకి తెలిపారు. వెంటనే ఆ సమస్య పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమని, రద్దు చేసే వరకు పోరాటం కొనసాగించాలని వక్తలు పేర్కొన్నారు. మజ్లిసుల్ ఉలామా, జమియాతల్ ఉలామా సంయుక్త ఆధ్వర్యంలో పట్టణ పాండురంగపేటలోని షాదీఖానాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నిర్వాహక ప్రతినిధులతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, సంస్థల వారు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ నెల 18న కులమతాలకు అతీతంగా లౌకిక ప్రజాస్వామ్యవాదులతో కలిసి శాంతి ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. हमारे तेनाली में जितने भी सेकुलर पार्टीज़ हैं और कौम का, मिल्लत का दर्द रखने वाले और आपस में प्यार और मोहब्बत के साथ भाईचारा से रहने वाले तमाम तंजीमों का आज राउंड टेबल मीटिंग हुई है. इसमें यह तय हुआ है कि जिस तरह हमारे गुंटूर मजलिसुल उलमा की जानिब से रैली निकाली गई है, एहतजाजी प्रोग्राम हुआ और मुल्क के कोने कोने में हर जगह एहतजाज हो रहा है, जिससे ये पेश किया जा रहा है कि वक्फ अमेंडमेंट बिल 2025 जो पास किया गया है ये पूरे हिंदुस्तान के मुसलमानों को और तमाम सेकुलर जहन रखने वाले लोगों को बिल्कुल नापसंद है. और इस बात का सबूत पार्लियामेंट के
वोटिंग से मालूम हुआ कि 232 मेंबर्स का वोट गोया के 40-50 करोड़ हिंदुस्तान के बाशिंदों का वोट इस बिल के ख़िलाफ़ है। इस बिल का पास करना इतने सारे लोगों को पसंद नहीं है। భారతదేశం మొత్తం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ వెంట ఉన్నది, ఫైట్ చేస్తున్నాం. మీరు గమనించండి, మేము చేయలేదు. నాకు ఇక్కడ తెలిసినంత వరకు ఇక్కడ వరకు వస్తే నేను మరీ ఎక్కువ చెప్పి మేము మా పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు మీకు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం కొన్నిసార్లు మామూలు అక్కడ కూడా కొన్ని శాతం పరిస్థితి ఈ చట్టాన్ని అయిపోయిన చట్టాన్ని ఆపడానికి సుప్రీంకోర్టు ఉంటుంది. దాని మీద ఆల్రెడీ వెళ్ళాం. రెండోది ప్రజా మద్దతు, ప్రజల యొక్క మద్దతు ఈ రిఫార్మ్స్కి వ్యతిరేకంగా ఈ బీజేపీ మోడీ గారి సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా ప్రజా మద్దతు కూడబెట్టుకోవాలి. అందులో భాగంగా ఇది. దీనికి ఒకటి ఇమీడియట్గా కొంత నిరసనలు, ఆ నిరసనలు కూడా హింసాత్మకంగా వెళ్ళకుండా నాన్ వైలెంట్ లేదు. గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉంది అక్కడ ఇక్కడ హింసాత్మక ఇమీడియట్గా దాని ఉద్దేశమే మనం ఏదైతే సాధించాలనుకున్నామో ఆ సాధించాలనుకునేటువంటిది ఆ టార్గెట్ లక్ష్యం పూర్తిగా పోతుంది. అందుకని అహింసా పద్ధతులు. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ తర్వాత పట్టణ వహబ్ చౌక్ నుండి ప్రారంభమయ్యే ప్రదర్శనలో అందరూ పాల్గొనాలని కోరారు. అన్ని మతాలకు సంబంధించి అట్లాగే చూసుకుంటున్నారు. అది కరెక్టా కాదు. అప్పుడైతే కొంతమంది చేసి స్వతంత్రంలో మళ్ళీ ఎక్కడికి పునరావృతాలను ఉండడం కోసం అని చెప్పి సుప్రీంకోర్టు జాతీయ తీర్పు ఇచ్చిందండి. ఆ రకమైన తీర్పు ప్రవర్తన ఉన్నారా ఇది ఒకసారి మన కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం ఏమైతే 2025 నాడు 2025 వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసాం. ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏవైతే ఉందో ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇందులో మతపరమైన వ్యవహారాల్లో జోక్యంగా, మతపరమైన ఆస్తుల్లో ప్రభుత్వ జోక్యంగా మేము పక్కాగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క చట్టం చేశారో ఇది ముస్లిం మైనార్టీలకు కానీ అలాగే మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు, ప్రాథమిక విధులకు ఇది అభ్యంతరం చేకూర్చే విధంగా, తూట్లు పొడిచే విధంగా, వాటిని కాలరాసే విధంగా ఈ యొక్క చట్టం ఉంది. అందువల్ల ఈనాడు ఈ యొక్క చట్టాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏ పార్లమెంటు సాక్షిగా ఈ యొక్క చట్టాన్ని రూపొందించారో అదే పార్లమెంటు సాక్షిగా ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము తెలుపుతూ ఉన్నాం. ఇదే వ్యవహారం మీద వచ్చే శుక్రవారం నాడు 18వ తారీఖు నాడు ఏప్రిల్ 18 నాడు శుక్రవారం నమాజ్ అనంతరం సుమారు 2:30 గంటల నుంచి తెనాలి వహాబ్ చౌక్ నుండి ఒక శాంతియుతమైన ర్యాలీని మేము ఏర్పాటు చేయబోతున్నాం. కానీ భారత రాజ్యాంగంలో స్వతంత్రం వచ్చిన తెలంగాణలో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందండి. అప్పటికే కొంతమంది మతపరమైనటువంటి ప్రదేశాలలో అనవసరమైనటువంటి సమస్యలు సృష్టించి వాటిని రద్దు చేసి స్వతంత్రోద్యమం ముందు నడిచినటువంటి మతపరమైనటువంటి నిర్దేశం రక్తం ఏడు వారిన సంఘటన ఏదైతే ఉన్నాయో మళ్ళీ ఎక్కడికి పునరావృతం ఉండడం కోసం ప్రార్థన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి పోవద్దు. ఏ మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలాలు సరే దాన్ని అలాగే ఉంచండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే పబ్లిక్ గ్రీవెన్స్ లక్ష్యం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అకాల వర్షాలతో జొన్న, మొక్కజొన్న రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.